టీవీ స్టోరీస్. పూర్వం మధుర సామ్రాజ్యంలో కశ్యప మహర్షి ఆశ్రమం ఉండేది. ఆయన దగ్గర ప్రచండు, శతానందుడు అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు. వీరిరువురు ఆయన దగ్గరే చిన్నప్పటి నుంచి అన్ని రకాల విద్యలను నేర్చుకుంటున్నారు. ఒకరోజు, నాయనలారా, నాకు ఆశ్రమంలో కొన్ని తాళపత్ర గ్రంథాలు కనిపించాయి. ఆ గ్రంథంలో లక్ష్మీ భాండాగారం గురించిన వివరాలు ఉన్నాయి. వాటి ప్రకారం తూర్పు దిశగా వెళితే ఒక దట్టమైన అడవి వస్తుంది. ఆ అడవికి మధ్యలో ఒక కొలను, అందులో ఒక బంగారు కమలం ఉంటుంది. దాన్ని తీసుకొని దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ గణపతి పాదాల దగ్గర ఆ బంగారు కమలం ఉంచితే వాళ్లకు లక్ష్మీ భాండాగారం దక్కుతుంది. గురువర్య, ఆ కొలను గుర్తుపట్టడం ఎలా? ఆ కొలను ఒకటే కమలంతో ఉంటుంది. ఆ కమలం సువాసనలు వెదజల్లుతూ ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ లక్ష్మీ భాండాగారం అందరికీ దక్కదు. ఎవరైతే చేతిలో శంకుచక్రాలతో ఉన్నాడో వాడే అర్హుడు. అంతేకాదు, వాడే కాబోయే చక్రవర్తి. ఈ లక్ష్మీ భాండాగారం లేక శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుంది. నాయనలారా, మీరు దాని గురించి ఆలోచించకండి. మీరు సకల విద్యలలో ప్రావీణ్యం సంపాదించారు. మీ విద్యలను లోక శ్రేయస్సు కోసం ఉపయోగించండి, చెడు కోసం కాదు. ఇక మీరు వెళ్ళి మీ జీవనాన్ని కొనసాగించండి. తర్వాత ప్రచండు, శతానందుడు గురువుకు నమస్కరించి ఆశ్రమం నుంచి వెళ్ళిపోతారు. ప్రచండు ఆ లక్ష్మీ భాండాగారం ఎలాగైనా దక్కించుకోవాలని దురాశతో ఒక ద్వీపాన్ని ఏర్పరచుకొని అందులోనే ఉంటూ మరిన్ని మంత్రశక్తులను పొందడం కోసం దేవీ ఉపాసనలు చేయసాగాడు. ఒకరోజు, ప్రచండ, నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక నాకు అర్థమైంది. నీ మంత్రశక్తులకు మరింత శక్తినిచ్చే మంత్రదండం ఇదిగో. దేవీ ప్రసాదం. కొన్ని రోజుల తర్వాత లక్ష్మీ భాండాగారం కోసం ప్రచండు అడవికి బయలుదేరుతాడు. జై భైరవ! ఆ బంగారు కమలం ఉండే కొలను దగ్గరికి తీసుకెళ్ళవే. మాంత్రికుడు కొలను దగ్గరకు వెళ్ళి అటూ ఇటూ వెతికి కొలనులోని బంగారు కమలాన్ని తీసుకొని పక్కనే ఉన్న గణపతి ఆలయానికి వెళతాడు. తరువాత ఆ కమలాన్ని గణపతి పాదాల దగ్గర పెట్టగానే ఒక వాణి వినిపిస్తుంది. ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పినవాడే ఈ లక్ష్మీ భాండాగారానికి అర్హుడు. మొదటి ప్రశ్న, అన్నిటికంటే వేగమైనది ఏది? గాలి. తప్పు. రెండవ ప్రశ్న, పుట్టి కూడా చలనం లేనిది ఏది? శవం. ప్రచండ, తప్పు. మొదటి 2 ప్రశ్నలకు నీవు సరైన సమాధానం చెప్పలేదు. మూడవ ప్రశ్నకు నీవు అర్హుడవే కాదు. అర్హత లేని దానికోసం ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకోకు. మళ్ళీ ప్రయత్నించావో మరణం తప్పదు. ఈ పువ్వును తీసుకెళ్ళి యథాస్థానంలో చేర్చు. ప్రచండు అక్కడి నుంచి బయలుదేరి కమలమును యథాస్థానంలో ఉంచుతాడు. గురువర్యులు చెప్పినట్లు ఈ భాండాగారం సాధించాలంటే చేతిలో శంకు చక్రాలు ఉన్నవాడు అయ్యుండాలి. ఏదో ఒక రోజు వాడు ఇక్కడికి రాక తప్పదు. కాబట్టి ఇక్కడ ఒక ఒంటికన్ను రాక్షసుణ్ణి కాపలాగా ఉంచుదాం. జై భైరవ! ఈ రోజు నుంచి నువ్వు ఈ కొలనుకు కాపలా. ఎవరైనా వచ్చి ఈ పుష్పం తీసుకోవాలని చూస్తే వెంటనే నాకు తెలియచేయి. అలాగే, తమరి ఆజ్ఞ. తరువాత ప్రచండు అక్కడి నుంచి తన ద్వీపానికి బయలుదేరుతాడు. లక్ష్మీ భాండాగారాన్ని దక్కించుకునే ప్రయత్నంలో విఫలమైనటువంటి ప్రచండు ఒక మాయా అద్దాన్ని సృష్టించుకొని దానిని ఇలా అడుగుతాడు. ఓ మాయా అద్దమా, లక్ష్మీ భాండాగారాన్ని సాధించగల మనగాన్ని చూపించు. ఎక్కడున్నాడు?
అతని పేరు రుద్ర. నేను నీకు వ్యక్తిని చూపించగలను కానీ ఎక్కడున్నాడో చెప్పగలిగే శక్తి నాకు లేదు. సిద్ధ, కేసి, మాయాదర్పంలో చూశారుగా. ముల్లోకాలు వెతికైనా వాడు ఎక్కడున్నాడో కనిపెట్టి వాడి గురించి వివరాలు తీసుకురండి. అలాగే అలాగే. సిద్ధా, కేశి రుద్రని వెతకటానికి వెళతారు. అదే రాజ్యంలో రాధ అనే యువతి ఉండేది. ఆమె తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి వెంకట్రావు మరొక వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు మంగమ్మ. తన కూతురు లక్ష్మి. వెంకట్రావు తరచు వ్యాపార పని మీద ఊర్లు తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే, ఏ రాధా, ఏం చేస్తున్నావు? కాఫీ తేలేదేంటి? ఇంకా పాలు పితకలేదా? నాకు లేస్తానే కాఫీ ఉండాలని నీకు తెలుసు కదా. ఇదిగో పిన్ని, ఈ పని అయిపోగానే వెళ్ళేసి పాలు తీసి కాఫీ ఇస్తాను. తెల్లారే వరకు నిద్రపోయావా? ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? లేదు పిన్ని, మొదటి కోడి కూతకే లేచాను. కానీ బియ్యం అయిపోవడంతో వడ్లు దంచి ఆ తర్వాత నీళ్లు కూడా తోడాను. అందుకే ఆలస్యమైంది. ఏంటే, కావాలని వంకలు ఎత్తుకుంటున్నావా? ఈ పని తర్వాత చేయొచ్చు కానీ త్వరగా వెళ్ళి పాలు పితికి కాఫీ పెట్టు. కనీసం లక్ష్మి లేసే లోపు త్వరగా వెళ్ళు. సరే పిన్ని, వెళ్తున్నాను. కాసేపు అయిన తర్వాత రాధ కాఫీ తీసుకుని వస్తుంది. పిన్ని, కాఫీ తీసుకో. ఇదేంటే ఒకటే తెచ్చావో? ఇంకో కాఫీ ఎక్కడా? అమ్మాయి నిద్ర లేచింది. ఈ కాఫీ కూడా నీ ముఖంలాగే దరిద్రంగా ఉంది. త్వరగా వెళ్ళి ఆ పలహారం కూడా తయారు చే. అలాగే పిన్ని. అమ్మా, ఏంటి పలహారం ఇంకా కాలేదా? నేను నా స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళాలి అని లోపలి నుంచి లక్ష్మి అరుస్తుంది. రాధా, వినిపించలేదా? అమ్మాయి చెప్పింది, వెళ్ళు త్వరగా. అలాగే పిన్ని. ఇలా రాధ శరీరం ఇంటి పనులతో అలసిపోతే తన మనసు ఇంకా బరువెక్కేది వాళ్ళ పిన్ని సూటిపోటి మాటలతో. రాధ సాయంత్రం బావి దగ్గర నీళ్లు తోడుతుండగా వాళ్ళ బావ రుద్ర వస్తాడు. రాధా, రాధా, ఏంటి ఆ పరధ్యానం? పాము దగ్గరికి వచ్చేది కూడా కనిపించడం లేదా? కేసి, ఏంటి సిద్ధా? ఏమో అనుకున్నాను కానీ పిల్లాడు ధైర్యవంతుడే. అవును అవును, సాహసవంతుడే. భలే భలే. గురువుగారికి సరైన మునగాడే తగిలాడు. రాధా, ఏంటి నీవు నీళ్లు తీస్తున్నావు? పనివాళ్ళు రాలేదా? మీ పిన్ని నిన్ను ఒకలా లక్ష్మీని ఒకలా చూడటం ఇంకా మానలేదా? నువ్వేమో మామయ్యకు చెప్పమంటే చెప్పవు. ఎందుకు చెప్పవో అర్థం కాదు. పోనీ, ఇదంతా భరించడం ఎందుకు? నాతో పాటి మా ఇంటికి రా అంటే వినవు. లేదులే బావా, నేను వస్తే నాన్నను ఎవరు చూసుకుంటారు? లేదా ఇదంతా నాన్నకు తెలిసినా బాధపడతారు. ఇంకెన్ని రోజులు ఇలా ఉంటుందో చూద్దాం. పిన్ని ఈరోజు కాకపోతే రేపైనా మారదా? ఆమె మారడం ఏమో కానీ నువ్వు మాత్రం మారడం లేదు. సరే, నేను వెళ్ళి వస్తాను. జాగ్రత్త. లోపలికి రా బావా, కొంచెం తినేసి వెళ్దువు. ఏం తింటావులే రాధా, నీ బాధ చూస్తూ ఉంటే ఉండే ఆకలి కూడా పోయింది. సరే, నేను మళ్ళీ వస్తాను అని రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావకి ఏదో సర్ది చెప్పుకున్నాను కానీ పిన్ని ప్రతి చిన్నదానికి వేధిస్తుంది. మనసు బాగోలేదు. కాసేపు అలా అడవిలోకి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాసేపటి తర్వాత రాధ ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దారిలో వాళ్ళ బావ పిలిచినా ఏదో పరధ్యానంలో పలకకుండా ఆలోచిస్తూ దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఒక చెట్టు దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటుంది రాధ. ఇంతలో వెంట్రుకలు చెదిరి కళ్ళు ఎర్రగా గాలిలో తేలుతున్నటువంటి ఒక పిశాచిని చూస్తుంది. రాధ భయపడకుండా ఆ పిశాచి కళ్ళలోకి తదేకంగా చూస్తుంది. దాని కళ్ళలో భయంకరత్వం కంటే ఏదో తీవ్రమైన విచారం కనిపిస్తుంది. ఆ పిశాచి చల్లని స్వరంతో అడవి అంతా వినిపించేలా,
ఎవరమ్మా నీవు? ఇంత రాత్రివేళ ఇంత భయంకరమైన అడవిలో ఒంటరిగా ఏడుస్తున్నావు? ఇంత చిన్న వయసులో ఏంటి నీ బాధ? అని పిశాచి అనగానే రాధ జరిగిందంతా చెబుతుంది. ఏంటి దీనిని బాధ అంటారా? ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీ బాధనే బాధ అంటే మరి నా బాధను ఏమనాలి? ఏంటి? నీకేమైంది? సంతోషంగా అడవిలో ఉన్నావుగా? నీకు అలా అనిపిస్తుందా? నేను ఆహారం తినక ఇలా పిశాచిలా ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో. ఎన్నో సంవత్సరాల నుంచి పిశాచిలా ఉండడం ఏంటి? నువ్వు ముందు పిశాచివి కాదా? నేను ముందు పిశాచిని కాదు, ఒక దేవకన్యను. భూలోక విహారానికై భూమి మీదికి వచ్చాను. అని దేవకన్య తను ఎలా పిశాచిలా మారిందో రాధకు చెబుతుంది. ఏంటి నవ్వుతున్నావు? నన్ను చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? లేదు, నీకు అర్హత లేని లక్ష్మీ భాండాగారం కోసం నీ ప్రయత్నాన్ని, నీ తెలివి తక్కువ సమాధానాలని చూస్తే నవ్వు వస్తుంది. జై భైరవ, ఎప్పటికైనా నాదే ఈ లక్ష్మీ భాండాగారం. నన్ను చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? సరే, అయితే ఇలాగే నవ్వుతూ పిశాచిగా ఈ అడవిలోనే ఉండు. అని మాంత్రికుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పిశాచికి ఏమి చేయాలో తెలియక అలా అడవిలో వెళుతూ ఉండగా శతానందుడు తపస్సు చేసుకుంటూ తారసపడతాడు. ఓ గురుదేవా, నేను దేవకన్యను. అమ్మా, నాకు జరిగిందంతా తెలుసు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరికైతే నీవు కనపడతావో వాళ్లకు జరిగిన విషయం చెప్పి వాళ్ళను అడవి మధ్యలో ఉన్న కొలను నుంచి స్వర్ణకమలాన్ని తీసుకెళ్ళి గణపతి దగ్గర ఉంచితే నీకు శాప విమోచనం కలుగుతుంది. అలాగే వాళ్లకు లక్ష్మీ భాండాగారం కూడా దక్కుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ అడవిలో నాకు చాలామంది కనబడ్డారు, కానీ నేను కనపడింది మీకే. కాబట్టి మీ వల్లే నాకు శాప విమోచనం కలుగుతుంది. అలాగే మీరే లక్ష్మీ భాండాగారానికి అర్హులు. నీ కథ అంతా విన్నాము. నీకు మేము సహాయం చేస్తాము. కానీ కొలనుకు వెళ్ళే దారి మాకు తెలియదు. ఎలా వెళ్ళాలో చెప్పు. రుద్ర, మీరు ఇక్కడి నుంచి పశ్చిమ దిశగా అడవి మార్గంలో వెళ్తుండగా కొలను చేరుకోవడానికి మధ్యలో ఒక పెద్ద మాయా నది అడ్డం వస్తుంది. ఆ నదిలో ఒక కాలకూట సర్పం ఉంటుంది. నేను దానిని అవలీలగా ఓడించి ముందుకెళ్ళగలను. నువ్వు ఓడించగలవు, కానీ ఇక్కడ కండబలం కాదు, బుద్ధిబలం ఉపయోగించాలి. అవునా? సరే. తర్వాత అదే మార్గంలో వెళ్ళగా ఆ కొలను సమీపానికి చేరుకోగా అక్కడ ఒక ఏకాక్షుడు అనే రాక్షసుడు కాపలా ఉంటాడు. ఇలా దేవకన్య ఆ బంగారు కొలను ఉండే మార్గాన్ని చెప్పగా రుద్ర రాధ పశ్చిమ దిశగా బయలుదేరుతారు. గురువా గురువా, మొనగాడు బయలుదేరాడు లక్ష్మీ భాండాగారం కోసం. అవునా? బయలుదేరాడా? చూద్దాం, లక్ష్మీ భాండాగారాన్ని బయటకు తీసుకురాగలడేమో. జై భైరవ. ఆజ్ఞ. ఏకాక్ష, ఆ రుద్రుడు లక్ష్మీ భాండాగారం కోసం బయలుదేరాడు. వాడు ఆ లక్ష్మీ భాండాగారాన్ని సర్వశక్తులను ఇచ్చేటువంటి ఒక మురళితో వస్తాడు. దాన్ని తీసుకొనిరా. అలాగే గురువా, ఆ మురళితోనే మీకు కనిపిస్తాను. తరువాత రుద్ర రాధ అడవి మార్గంలో వెళ్తూ ఉండగా ఆ మాయానది కనబడుతుంది. అలా ఇద్దరు ఆ నదిని చూస్తూ, బావా, ఇదేనా మాయా నది? ఏమో, అయ్యుండొచ్చు. ఇదే ఆ మాయా నది అయితే ఆ కాలకూట సర్పం ఎక్కడా? అలా ఇద్దరూ మాట్లాడుతూ ఉండగానే 5 పడగలు కలిగినటువంటి ఒక పెద్ద కాలకూట సర్పము బుసలు కొడుతూ కనిపిస్తుంది. ఒక్కసారిగా రాధ ఆ కాలకూట సర్పాన్ని చూడగానే హడలిపోతుంది. రాధా, భయపడకు, నేనున్నాను. ఆగుము. ఎవరు మీరు? ఎందుకు ఈ దారిలో వెళ్తున్నారు? ఈ నదిలో కలిసిపోదామని అనుకుంటున్నారా? లేదు,
ఈ దారిలో లక్ష్మీ భాండాగారం కోసం బయలుదేరాము. లక్ష్మీ భాండాగారమా? అంత సులువా? నీకు అంత అర్హత ఉందా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. అవునా? ఏమిటి ఆ ప్రశ్న? భూత భవిష్యత్ వర్తమానంలో అత్యంత విలువైనది ఏది? సరైన సమాధానం ఇవ్వకపోతే ఈ నదిలో అంతర్ధానం అవుతావు. రుద్ర కాసేపు ఆలోచించిన తరువాత భూతకాలం అనుభవాలను ఇస్తుంది, భవిష్యత్తు ఆశనిస్తుంది, కానీ వర్తమానం మాత్రమే కర్తవ్యాన్ని, దాన్ని మార్చుకోగల శక్తిని ఇస్తుంది. ఇప్పుడు ఆ కొలనులో ఉండే స్వర్ణకమలాన్ని ఇచ్చే వర్తమానమే నాకు అత్యంత విలువైనది. అలా సమాధానం వినగానే ఆ కాలకూట సర్పం ఒక యక్షినిగా మారిపోతుంది. భలా రుద్ర, భలా. నీ సమాధానం నా చెవులకు చేరగానే నాకు శాప విమోచనం అయ్యింది. ధైర్యవంతుడవే అనుకున్నా. తెలివైన వాడివిను. ఏంటి, మీరు యక్షులా? ఎందుకు ఇలా సర్పంలా మారిపోయారు? నేను ఒక మునీశ్వరుని శాపంతో ఇలా కాలకూట సర్పంలా మారిపోయాను. ఈ రోజు నీ రాక వల్ల నాకు శాప విమోచనం అయ్యింది. ఇదిగో, నీలాంటి సాహసవంతుడి దగ్గర ఉండవలసిన ఖడ్గం నీకు అవసరానికి ఉపయోగపడుతుంది. విజయీ భవ. అలా చెప్పిన తరువాత ఆ యక్షిని మాయమైపోతుంది. ఇద్దరూ మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించి చివరికి ఆ బంగారు కమలం ఉండే కొలను దగ్గరికి వెళతారు. తర్వాత రుద్ర ఆ బంగారు కమలాన్ని తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామి పాదాల దగ్గర ఆ స్వర్ణ కమలాన్ని ఉంచుతారు. అలా ఉంచగానే రుద్ర, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగానే ఈ లక్ష్మీ భాండాగారం నీ సొంతం అవుతుంది. మొదటి ప్రశ్న, అన్నిటికంటే వేగమైనది ఏది? మనస్సు. సరైన సమాధానం చెప్పావు. రెండవ ప్రశ్న, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? ప్రతిరోజు ప్రాణులన్నీ చనిపోయి యమలోకానికి వెళుతున్నా మిగిలిన మనుషులు తాము మాత్రం శాశ్వతంగా భూమి మీదే ఉంటామన్న భ్రమలో ఉంటారు. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది? భలా రుద్ర. చివరి ప్రశ్న, భూమి కంటే బరువైనది ఏది? భూమి కంటే బరువైనది తల్లి. భలా భలా లక్ష్మీపుత్ర, అంతులేని సంపదనిచ్చే మురళిని అందుకో. నువ్వు కోరినప్పుడు కోరినంత ధనాన్ని, అంతులేని శక్తిని ఇస్తుంది. ఆ తరువాత అడవిలో పిశాచి దేవకన్యలా మారి తన లోకానికి వెళ్ళిపోతుంది. రాధా రుద్ర మురళిని తీసుకుని అక్కడి నుంచి వాళ్ళ రాజ్యానికి తిరుగు ప్రయాణం అవుతారు. ఎవరు ఎవరు నువ్వు? ఏం కావాలి? ధైర్యవంతుడు అయితే నా ముందు నిలబడు. అందుకే కదరా వచ్చాను. నీ దగ్గర ఉన్న మురళి కావాలి. ఈ లక్ష్మీ భాండాగారం నాది. లోక శ్రేయస్సు కోసం వినియోగిస్తాను, కానీ నీలాంటి రాక్షసుల పాలు కానివ్వను. దమ్ముంటే కాచుకో. అంత మొనగాడివా? రా చూద్దాం. నాగేశ్వరాయ, గరళం ఉద్భవ ఉద్భవ. భగవతే గరుడాయ అచ్యుతాయ. క్రోధాగ్నయే భక్షయ భక్షయ. వరుణదేవాయ. జై కైలాసనాథ. ఇలా ఇద్దరి మధ్య కొద్దిసేపు పోరాటం జరిగిన తరువాత రుద్ర దాటికి తట్టుకోలేక ఏకాక్షుడు ఇలా అనుకుంటాడు. మొదట ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే వీడి సంగతి తరువాత చూడొచ్చు. అలా మనసులో అనుకుని ఏకాక్షుడు అక్కడి నుంచి పారిపోయి ప్రచండుడు ఉన్న భైరవ కోనకు వెళతాడు. గురువా గురువా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చాను. ఏమైంది ఏకాక్ష? ఆ లక్ష్మీ భాండాగారం సాధించడం వల్ల వాడు చాలా శక్తివంతుడయ్యాడు.
ఆ మురళివాడి దగ్గర ఉన్నంత వరకు మనము ఏమీ చెయ్యలేము. చీ, పిరికి పంద, వెళ్ళు ఇక్కడ నుంచి. ఆ మురళిని ఎలా సాధించాలో నాకు తెలుసు. సిద్ధ, కేసి, ప్రస్తుతం వాడు ఏమి చేస్తున్నాడో కనుక్కొని రండి. అలాగే అలాగే. రుద్ర రాధ ఇద్దరూ కలిసి రాజ్యంలో బావులు తవ్విస్తారు, గుడులు సత్రాలు కట్టిస్తారు. అలాగే ఎంతో మందికి అన్నదానాలు చేస్తారు. ఇవన్నీ వెనకాలే ఉండి సిద్ధాకేశి గమనిస్తూ ఉంటారు. అలాగే ఈ విషయాలు ఆ నోట ఈ నోట పడి రాజు చెవిని కూడా చేరుతాయి. మంత్రివర్య, ఎవరు ఆ రుద్రారాధ? ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. గుళ్ళు గోపురాలు కడుతున్నారట, సత్రాలు నిర్మిస్తున్నారు, బావులు తవ్విస్తున్నారట. ఎవరు వారు? అందరూ మనకులాగే ఉంటారా? ఎవరో ఒకరు చేస్తున్నారుగా, మనము చెయ్యము, పక్కన వాళ్ళను చెయ్యనీయము. అవును రాజా, మన రాజ్య ప్రజలే. వాళ్లకు లక్ష్మీ కటాక్షం కలిగిందంట, అందుకే ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారు. అవునా? ఆ భాండాగారం ఉండవలసింది మా దగ్గర కదా, పిలిపించండి వాళ్ళను. కాసేపు తర్వాత వాళ్ళిద్దరినీ రాజు దగ్గరికి తీసుకువస్తారు. మనోహరుడు రాధను చూసి ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవాలని మనసులో అనుకుంటాడు. మీ దగ్గర అంతులేని సంపదను, శక్తిని ప్రసాదించే మురళి ఉందని విన్నాను. నిజమేనా? అవును ప్రభు, నిజమే. దేవీ కటాక్షం. మాకు ఆ మురళి దక్కింది. అంతులేని సంపదనిస్తుంది. మీరు చెప్పేది నిజమే అయితే నిరూపించండి. నిరూపిస్తాను, కానీ నాది ఒక మనవి. ఆ సంపదను ప్రజల శ్రేయస్సు కోసమే ఉపయోగించాలి. జై మాత. బలా, బాగున్నది. ఇంత అమూల్యమైనది ఉండవలసింది ప్రభువులైన మా దగ్గర. నీకు అర్హత లేదు. రాజా, నాకు అర్హత ఉంది కాబట్టి లక్ష్మీదేవి నాకు ఆ మురళిని ప్రసాదించింది. మీకు ఇవ్వడం కుదరదు అని రుద్ర రాధను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రచండు రాజుతో, మహారాజా, నీ కోరిక నాకు అర్థమైంది. నీకు రాధ కావాలి, నిజమేనా? నేను చెప్పినట్లు చేస్తే రాధ నిన్ను వరించేలా చేస్తాను. అప్పుడు రాధ నీది, మురళి నాది. నీకు సమ్మతమేనా? సమ్మతమే. అయితే నా మాంత్రిక శక్తితో రాధను బందీగా చేసి భైరవ కోణలో ఉంచుతాను. రుద్ర, రాధ కోసం అక్కడికి రాక తప్పదు. అప్పుడు వాణిని ఏమార్చి హతమారుస్తాను. తరువాత ప్రచండు తన మాంత్రిక శక్తితో రాధను బంధించి భైరవ కోనకు తీసుకెళ్తాడు. విషయం తెలుసుకున్న రుద్ర తన వద్ద ఉన్న మురళి సహాయంతో రాధ ఎక్కడ ఉన్నది తెలుసుకుని భైరవ కోనకు వెళ్తాడు. జై భైరవ! రా రుద్ర, రా, నీకోసమే వేచి ఉన్నాము. ఛీ, నీచుడా! నువ్వు రాజువా? రక్షించేవాడు రాజు. ఇలా మాంత్రికులతో చేతులు కలిపి కోరికలు నెరవేర్చుకోవాలనుకుని నువ్వేం రాజువి? నీకు పాలించే అర్హత లేదు. ప్రచండ, నీ మాంత్రిక శక్తిని ప్రజాశ్రేయస్సు కోసం కాకుండా ఇలాంటి నీచమైన కార్యాలకు వినియోగించడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఈ రోజుటితో రాజ్య ప్రజలకు మీ పీడను వదిలిస్తాను. కాచుకోండి. జై భైరవ! జై కైలాసనాథ. జై భైరవ! జై కైలాసనాథ. జై కైలాసనాథ.
వీడి శక్తి ముందు మనం నిలవలేకున్నాం. బ్రతికుంటే ఏ రోజైనా ఆ మురళిని చేజిక్కించుకోగలం. అని ప్రచండుడు చనిపోయినటువంటి రాజును చూసి మనసులో అనుకొని అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత రుద్ర రాధను వివాహమాడి రాజ్యాన్ని చేజిక్కించుకొని పరిపాలిస్తాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.